ఇండియాలో నిజంగానే పోలీసు వాళ్ళకి డెత్ పెనాల్టీ పడుతుందా? బికాజ్ నేను ఇప్పుడు ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ, యూట్యూబ్ చూసినా కానీ, మీడియా ఛానల్స్ చూసినా కానీ, ఎక్కడ చూసినా తమిళనాడులో 9 మంది పోలీసు వాళ్ళకి డెత్ పెనాల్టీ వేసేసారు. సార్ ఇదేమైనా ఫస్ట్ కేసా? చూడండి సార్, బంచ్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. ఫస్ట్ కేసు తమిళనాడుదే పెట్టాను నేను. సార్ మిగతా అన్ని కేసెస్లో కూడా డెత్ పెనాల్టీ వేశారు, దాని తర్వాత తగ్గించేస్తారు సార్. కేసు చెప్తాను సార్, చూడండి. స్టేట్ వర్సెస్ ఆర్పి త్యాగి, దీనిలో కూడా పోలీస్ ఆయనకి డెత్ పెనాల్టీ వేశారు, దాని తర్వాత తగ్గించేసి 8 సంవత్సరాలు చేశారు. ఇంకో కేసు చెప్తాను సార్, సిబిఐ వర్సెస్ కే జీతా కుమార్. ఈ కేసులో కూడా డెత్ పెనాల్టీ వేశారు, దాని తర్వాత శిక్షణ తగ్గించేశారు. ఎందుకు ఇలా తగ్గిస్తున్నారు? బికాస్ సెక్షన్ నెంబర్ 22 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత సేస్ ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్కి డెత్ పెనాల్టీ ఇచ్చే అర్హత ఉంది, కానీ అది కన్ఫర్మ్ హైకోర్టు చెయ్యాలి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ వేసేసిన డెత్ పెనాల్టీ, దే విల్ గో టు హైకోర్ట్. హైకోర్టులో శిక్ష తగ్గించలేదు, దే విల్ గో టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో కూడా తగ్గించలేదు, దే విల్ గో టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై సేయింగ్ ఫర్ మర్సీ పిటిషన్. మరి నిజంగానే జస్టిస్ డెలివర్ అయిందా? సార్ ఇప్పుడు దాకా ఒక్క పోలీస్ వాడికి కూడా ఇండియాలో డెత్ పెనాల్టీ వేసి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. డెత్ పెనాల్టీ వేయటం డిఫరెంట్, డెత్ పెనాల్టీ ఎగ్జిక్యూట్ అవటం డిఫరెంట్. ఎగ్జిక్యూట్ అయిన రోజు మనం జస్టిస్ డెలివర్డ్ అని మాట్లాడుకోవాలి సార్, అప్పుడు దాకా మాట్లాడుకోకూడదు. సో వెన్ ఎవర్ యూ సే దట్ జస్టిస్ ఈస్ డెలివర్డ్, టాక్ విత్ ద ఫ్యాక్ట్స్. ఇవన్నీ ఇన్ని కేసెస్ ఉన్నాయి సార్, లిటరల్గా ఇన్ని కేసెస్ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్క కేసు తీసాం లిటరల్గా, దేనిలోనూ డెత్ పెనాల్టీ ఎగ్జిక్యూట్ కాలేదు సార్. 2020లో జరిగింది సార్ కేసు. 2026లో డిస్ట్రిక్ట్ కోర్ట్ డెత్ పెనాల్టీ ఇష్యూ చేసింది ఇప్పుడు దాకా, సబ్జెక్ట్ టు ద కన్ఫర్మేషన్ ఆఫ్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్, ప్రెసిడెంట్. సార్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇంకా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ చాలా మారాలి, ఫాస్ట్ రిడ్రెసల్స్ రావాలి, డెత్ పెనాల్టీ వేస్తే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో వెన్ ఎవర్ యు ఆర్ సేయింగ్ జస్టిస్ ఈస్ డెలివర్డ్, గో విత్ ద ఫ్యాక్ట్స్.